హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కృష్ణ కథలు. ఈరోజు కథ తూర్పు పడమర. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? తూర్పు పడమర సెకండ్ పార్ట్. కిరణ్ బరువుకి మహి అల్లాడుతూ, హలో, ఎక్కడికి వెళ్ళారు? ఊహల్లో ఏమైనా విహరిస్తున్నారా? ఇక్కడ నేను చచ్చిపోతున్నాను, లేవండి అన్నది మహి. అయినా కిరణ్ లేవకుండా ఉండేసరికి మహి కోపంగా, బావా, లేస్తావా లేదా అని పెద్దగా అరిచింది. మహి అరుపుకి లేచి నిలబడ్డాడు కిరణ్. మహి అమ్మా అబ్బా అంటూ లేచి నిలబడి, నా నడు విరక్కొట్టారు కదా బావా అన్నది. నిన్నెవరు నాకు అడ్డు రమ్మన్నారు అని కోపంగా అన్నాడు కిరణ్. నేనెక్కడ వచ్చాను? అయినా నీకు కళ్ళున్నాయి కదా, చూసుకునే పని లేదా? అలా మీద పడిపోవటమేనా అని అన్నది మహి. అమ్మాయి గారి అందం చూసి పడ్డారు మరి. పోయి ఆ టవల్ సరిగా కట్టుకో, ఇందాక నుంచి చూడలేక చచ్చిపోతున్నాను. కిరణ్ అలా అనగానే ఏమైందా అని కిందకు చూసుకుంది. అంతే, షాక్ అయి గబగబా టవల్ని గుండెల మీదకి లాక్కొని, అసలు నీకు సిగ్గుందా? ఆడపిల్ల స్నానం చేస్తుంటే నా రూమ్‌లోకి వస్తావా అని కోపంగా అన్నది. హలో మేడం, రాత్రి తమరు అన్న మాటలు తాళి కట్టి నీకు మొగుడినయ్యాను కాబట్టి నీ రూమ్, నా రూమ్ అని లేదు కదా పాప. అయినా ఇంత వయసొచ్చింది, వాష్‌రూమ్‌లోకి బట్టలు తీసుకువెళ్ళాలి అని తెలీదా? తమరు చెప్పలేదని కోపంగా గది డోరు దగ్గరికి వేసి వెళ్ళి అమ్మా అని అరిచింది. వస్తున్నాను మహి అంటూ బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చింది అంబిక. ఇంతసేపా అని కోపంగా లాక్కొని లోపలికొచ్చి డోర్ వేసి, తమరు దయచేస్తే నేను మార్చుకుంటాను అన్నది. ఇప్పటిదాకా అన్నీ ఫ్రీగా చూపించావుగా, ఇప్పుడేమైందో మార్చుకోవటానికి? నేను వెళ్ళను, నా ఫోన్ వెతుక్కోవాలి అన్నాడు. తమరి గారి ఫోను ఎక్కడికి పోదు గాని ముందు బయటికి వెళ్ళు, తర్వాత వెతకొచ్చు అన్నది. నీకు బట్టలు వేసుకోవటం ఎంత ఇంపార్టెంటో నాకు ఫోన్ కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు బట్టలు మార్చుకుంటే చూడాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు. నాకు అంత టైం కూడా లేదు అని ఫోన్ వెతుకుతూ ఉన్నాడు కిరణ్. ఛీ, ఏం మనిషో అని తిట్టుకుంటూ ఓ పక్కగా వెళ్ళి మార్చుకుంటూ ఉంది. కిరణ్ ఫోన్ వెతుకుతూ ఎదురుగా ఉన్న అద్దం వైపు చూశాడు. మహి టవల్ తీసి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ కనిపించి ఫోన్ వెతకటం మానేసి అలానే చూస్తూ ఉన్నాడు. డ్రెస్ మార్చుకోవటం అయి మహి వచ్చి, నా డ్రెస్ కూడా మార్చుకోవటం అయింది, ఇంకా తమరి ఫోన్ దొరకలేదా అని అడిగింది. అప్పుడు స్పృహలోకి వచ్చి మహిని పైనుంచి చూస్తూ, డ్రెస్ మార్చుకోవటం డ్రెస్ మార్చుకునేటప్పుడు చుట్టుపక్కల చూసుకునే పని లేదా అంటూ బెడ్ కింద ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. చుట్టుపక్కల చూసుకోవాలి అని చెప్పాడు. చెప్పాడేంటి? ఏం చూసుకోవాలబ్బా అని నోట్లో వేలు పెట్టి చుట్టూ చూస్తూ ఉంటే అద్దంలో ఇందాక తను డ్రెస్ మార్చుకున్న ప్లేస్ కనిపించింది. కిరణ్ ఎందుకన్నాడో అర్థమై, ఈయన గారు అద్దంలో కనిపిస్తుంటే చెప్పొచ్చు కదా, చెప్పకుండా అంతా అయిపోయిన తర్వాత చూసుకొని మార్చుకోవాలని సలహా ఇస్తున్నాడు అని రుసరుసలాడుతూ ఉంది మహి. కిరణ్‌కి అంబిక టిఫిన్ పెడుతూ, కిరణ్
నీకు మహి గురించి తెలుసు కదా! ఇంకా దానికి చిన్న పిల్లల మనస్తత్వం పోలేదు. నవి కోసం మిమ్మల్ని పెళ్ళికి ఒప్పించి మరి ఇద్దరికీ పెళ్లి చేశాను. కిరణ్ మధ్యలో అడ్డొస్తూ, అత్తయ్య అవన్నీ తెలుసు కదా! ఇప్పుడెందుకు అన్నాడు. కిరణ్ ఆడపిల్లను పంపించేటప్పుడు చెప్పటం తల్లిదండ్రుల బాధ్యత. మీ అత్తయ్య చెప్పేది విను అన్నది సీతారత్నం. మహి వాళ్ళ నాన్న చక్రవర్తి వచ్చి, ఏంటి బాబు బయలుదేరుతున్నారా అని అడిగాడు. కిరణ్ లేచి చేయి కడుక్కొని వచ్చి చేయి తుడుచుకుంటూ, అవును మామయ్య అన్నాడు. కిరణ్ చేతులు పట్టుకొని, మా మీద గౌరవం ఉంచి మహిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. మహిని పెళ్లి చేసుకొని పాపకి అమ్మలేని లోటు తీర్చావు. నీ జీవితంలో జరిగింది వెంటనే మర్చిపోమని నేను చెప్పను. కానీ మెల్లగా మర్చిపోవటానికి ప్రయత్నించు అని అన్నాడు. అది జరగదు మావయ్య. నా శ్రావణిని మర్చిపోవటం అంటూ జరగదు అని బయటికి వెళ్ళాడు. నువ్వేమి బాధపడకు చక్రవర్తి. మెల్లగా అన్నీ వాడే మర్చిపోతాడులే. మరి మేము వెళ్ళొస్తాం అన్నది సీతారత్నం. వదిన, మహి గురించి మీకు చెప్పే పని లేదు. అదేమైనా తెలియక తప్పు చేస్తే పెద్ద మనసుతో దాన్ని క్షమించు అని అన్నది. అంబిక, నువ్వు చెప్పాలా? నాకు తెలుసు. నా కూతుర్లా చూసుకుంటాను. మీరేమి దిగులు పడకండి. అది శ్రావణిలా కాదు వదిన. దానికి కోపం ఎక్కువ అని చెప్తుంటే అంబిక, మహి అల్లరి, కోపం అన్నీ శ్రావణి పెళ్ళప్పుడు చూశాను కదా! నాకు అన్నీ తెలుసు. నేను చూసుకుంటాను అని వెళ్ళొస్తామని మహి ఎక్కడ కనిపించలేదు అని అన్నది. లోపల ఉందేమో, నేను చూసొస్తా అని లోపలికి వెళ్ళింది అంబిక. మహి లోపల తన టెడ్డీ బేర్తో మాట్లాడుతూ ఉంది. మహి, ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం బయట వెయిట్ చేస్తున్నారు. ఉండమ్మా, నా చిట్టికి వెళ్ళొస్తానని చెప్తున్నాను. అమ్మా, నేను లేను కదా అని నా చిట్టిని పట్టించుకోకుండా ఉండేరు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు పద. మళ్ళీ కిరణ్‌కి కోపం వస్తుంది. ఏమి? కొంచెంసేపు కొంచెంసేపు వెయిట్ చేయలేనంటనా? అంత తొందర ఏంటంట అన్నది. మహి, కిరణ్ ఇప్పుడు నీకు బావ కాదు, భర్త. అది గుర్తుపెట్టుకో అన్నది. భర్త అయితే ఏమైనా కొమ్ములొచ్చాయా అని కోపంగా అన్నది. మహి ఇంకా రాకపోయేసరికి కిరణ్‌కి చిరాగ్గా అనిపించి కారు దిగి, ఆ మహారాణి ఇంకా లోపల ఏం చేస్తుంది? నేను చూసొస్తా అమ్మా, నువ్వు కారులో కూర్చో అని కిరణ్ లోపలికొచ్చి మహి అనే మాటలు విన్నాడు. నాకు ఏమీ కొమ్ములు లేవు. అత్తయ్యతో వాదించింది చాలు, రా అన్నాడు. కిరణ్ చూడగానే టక్కున నోరు మూసి కళ్ళు టపటప ఆర్పుతూ, అమ్మా, కొమ్ములేంటి? నేనేమీ అనలేదు కదా అన్నది. కిరణ్ అంతా విన్నాడు కానీ, నువ్వు నోరు మూసుకొని పద అని చిన్నగా అన్నది. అమ్మా, ఆ చూపు చూడు ఎలా చూస్తున్నాడు, కొడతాడేమో అని భయంగా అన్నది. అత్తయ్య, మిమ్మల్ని అమ్మ పిలుస్తుంది, వెళ్ళండి. నేను తనని తీసుకొస్తాను అన్నాడు. వదిన పిలుస్తుందంట మహి, నువ్వు నీ లగేజీ తీసుకొనిరా అని చెప్పి వెళ్ళింది. కిరణ్ దగ్గరికి వచ్చి, ఇందాక ఏంటి అన్నావు అని కోపంగా చూస్తూ అన్నాడు. నేనా? నేనేమన్నాను? ఏమీ అనలేదు బావా అంటూ మెలికలు తిరుగుతూ చెప్పింది. కిరణ్ మహి జడ పట్టుకొని లాగుతూ, అక్కడ కూడా పిచ్చి వేషాలు వేశావంటేనా నేనేంటో చూపిస్తాను అని జడ వదిలాడు. అబ్బా, ఎంత గట్టిగా లాగాడు దొంగ సచ్చినోడు. ఏంటో మా అక్క ఎలా వేగిందో ఏంటో పాపం అని కొనుక్కుంటూ సూట్ కేస్ బ్యాగ్ తీసుకొని కిరణ్ వెనక నడిచింది.
మహి జాగ్రత్త. ఇక చేసినట్లు అల్లరి పనులు చేసి బావని విసిగించుకు అన్నాడు చక్రవర్తి. నేనేమి చెయ్యనులే నాన్నా అన్నది మహి. సరే పద అని కారు దగ్గరకొచ్చారు. సీతారత్నం నవీన్ ఎత్తుకొని వెనక్కి కూర్చుంది. మహి ఎక్కడ కూర్చోవాలా అని నిలబడి చూస్తుంటే, ఏయ్ ఏంటి నిలబడి ఆలోచిస్తున్నావు? కూర్చో అన్నాడు. వెనక్కి కూర్చుంటే సీతారత్నం ముందు కూర్చో మహి అన్నది. ఈయనగారి పక్కన కూర్చుంటే ఏమంటాడో అని డోర్ తీసి కూర్చుంది. అంబిక వాళ్ళకి చెప్పి కారు స్టార్ట్ చేశాడు కిరణ్. నవి సీతారత్నం గారి ఒడిలో పడుకొని నిద్రపోతుంది. మహి కూర్చొని బయటకు చూస్తూ ఉంది. ఓయ్ కారు ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలీదా అన్నాడు. దానికి కూడా అంత సీరియస్గా చెప్పాలా అని బెల్ట్ తీయటానికి ఎంత ట్రై చేసినా రాలేదు. కిరణ్ చూసి విసుగొచ్చి ఏయ్ ఎంతసేపు అని అన్నాడు. అది రాకపోతే నన్నేమి చేయమంటారు అని మహి కూడా అరిచింది. మీ ఇద్దరి అరుపులకు నవ్వి లేచేలా ఉంది. చిన్నగా మాట్లాడుకోండి అన్నారు సీతారత్నం. ఈ విషయం ఈయన గారికి చెప్పు అత్తయ్య. నాకు కాదు అమ్మా, దానికే చెప్పు అన్నాడు. ఇద్దరు ఎప్పుడు ఎలకా పిల్లిలా పోట్లాడుకుంటూనే ఉంటారా అన్నారు సీతారత్నం. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.